హాయ్ హలో. మేము రీసెంట్గా బెంగళూరు ఇందిరానగర్లో ఉన్న బార్బీక్యూ నేషన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ నా బర్త్డే రోజు ఫ్యామిలీతో లంచ్ బయట చేయాలని చెప్పి నేనైతే ఇది ప్రిఫర్ చేసుకున్నా. ఒకేసారి 50+ ఐటమ్స్ ఒకే చోట ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే అది తినే అవైలబిలిటీ కూడా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ బఫెట్ అండి, తిన్న వాళ్ళకి తిన్నంత. సో అందుకే నేను చూస్ చేసుకున్నాను. అంటే వెజ్లో కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కర్రీస్ ఉన్నాయి. రాజ్మా కర్రీ కానీ, గోబీ మంచూరియా కానీ, హక్కా నూడిల్స్ కానీ, ఇంకా వెజ్ సూప్ కానీ, సలాడ్స్ కానీ, అండ్ ఫ్రూట్స్ సీజనింగ్ చేసినవి కానీ, ఫ్రూట్ చాట్స్ కానీ, అండ్ చాలా అంటే చాలా హెల్దీ అండ్ అవైలబిలిటీ కూడా చాలా మంచి మంచి డిషెస్ అయితే పెట్టారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళకి కూడా చాలా మంచి ఐటమ్స్ అండి. చికెన్, ఫిష్, ప్రాన్ అన్నీ గ్రిల్డ్, అండ్ కార్న్, అసలు ఇంకా పన్నీర్, పొటాటో, మష్రూమ్ మీరు తినాలే కానీ వాళ్ళకి సర్వ్ చేస్తూనే ఉంటారు. అయినా మనం ఎంత తింటామండి? మనకు ఉండేదే ఈ గుప్పుడు, ఎంత పొట్టలో ఎంత పట్టుద్ది? ఏదో మన ఆనందం ఇలా వెళ్ళి చూసి కాసేపు చూడ్డానికే నా కడుపు నిండిపోయింది, ఇంకా తినడానికి ఇంకా నిండిపోయింది. అంటే పిల్లలకి ఈ కేక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి. అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, మ్యాంగో గ్లాస్ షాట్ నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా నాకు అప్పటి వరకు తిన్న నా నోరంతా పాడైపోయింది ఒక్కసారి చెప్పాలంటే. ఇంకా యాపిల్ డిలైట్ కానీ, ఇక్కడ మ్యాంగో అది నాకు అంత నచ్చలేదు, ఫ్రెష్గా కూడా లేదు మ్యాంగో. కానీ ఈ ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ చిన్న బ్రెడ్ స్లైసెస్ లాగా రబ్డీ వేసి స్వీట్ చాలా బాగుంది. అండ్ చీజ్ కేక్ అయితే ఉంది. మీకు చీజ్ ఇష్టం లేకపోతే అస్సలు తినొద్దు, ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళకి తింటే నోరంతా ఫ్లేవర్ పట్టేసి పాడైపోయినట్టుగా ఉంటుంది. అండ్ కీర్ ఉంది, నేను దీన్ని టచ్ చేయలేదు. ఈ స్వీట్స్ అయితే ఇవన్నీ మా బాబాయ్ తిన్నాడని నేను ఒక్క స్వీట్ కూడా టచ్ చేయలేదు. అండ్ ఇవన్నీ కూడా బ్రౌనీ కేక్, ఇవన్నీ కూడా పిల్లలకి చాలా అట్రాక్టబుల్. అండ్ ఇక్కడ పానీపూరిలో కూడా ఈ స్టాల్లో మసాలా పూరి ఉంది, పానీపూరి ఉంది, దహీ పూరి ఉంది. ఈ గ్రిల్డ్ ఐటమ్స్ అయితే పొట్ట నిండిపోయిందండి. ఇంకా మేము వేరే ఏవి టచ్ చేయడానికి కూడా లేదు. అంటే నా ఫేవరెట్